ప్రేజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఇక్కడ ఒక బండ కనిపిస్తుంది కదండి, పెద్ద స్టోన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రూట్ నుంచి వెళ్తున్నప్పుడు ఆ బండని దాటుకుని వెళ్ళడం మీకు చాలా కష్టం కదా. బిహైండ్ ఎవ్రీ అబ్స్టాకల్ దెర్ ఈస్ ఏ హిడెన్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ మీరు ఫ్రంట్ వెళ్తున్న సైడ్ మీరు ఉన్నారనుకోండి, అటు సైడ్ ఏసయ్య ఉన్నారనుకోండి, మీరు చాలా దాటడానికి ఏసైని మీట్ అవ్వడానికి చాలా కష్టపడతారు కదా. ఆ బండిని దాటలేరు, కానీ మీ యొక్క లోపల ఇంటెన్షన్ ఏంటి? అటే పేస్ అయి ఉంటారు, నేను మీట్ అవ్వాలి అని ఉంటుంది కదండి. అలాగే ఇప్పుడు సాతానుడు ఒక సమస్య అన్నది ఏసైకి మీకు మధ్యన అలా ఒక ఆటంకంగా పెట్టినప్పుడు హౌ టు ఓవర్కమ్, ఆ స్టోన్ బ్యాక్ సైడ్ ఏసయ్య బ్లెస్సింగ్స్ని ఉంచుతారండి. ఆ బ్లెస్సింగ్స్ని పొందుకోవాలంటే మనం ఈ యొక్క ఏదైతే సాతానుడు పెట్టే శోధన ఉంటుందో దాన్ని జయిస్తే ఆటోమేటిక్గా ఏసీ యొక్క బ్లెస్సింగ్స్ని మనం పొందుకోగలుగుతామండి. సో స్టోన్ బ్యాక్ సైడ్ ఏసయ్య బ్లెస్సింగ్స్ని దాచి ఉంచారండి. ప్రార్థనతో ఆ యొక్క స్టోన్ని మీరు మూవ్ చేయాలి. అంటే అక్కడ స్టోన్ అంటే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ని కానీ, లేదా డిప్రెషన్లో కానీ, ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ యొక్క సమస్యని జయించాలంటే ప్రార్థనతో జయిస్తే ఆటోమేటిక్గా ఆ రైట్ సైడ్ ఉన్న బ్లెస్సింగ్స్ మీవే అవుతాయండి. సమ్టైమ్స్ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ లైక్ పెన్సిల్. మనం పెన్సిల్ షార్ప్ చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అదే సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ మీ పెన్సిల్ అనే లైఫ్ విరిగిపోయి ఉంటే, సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? స్మూత్గా వెళ్తున్న నా లైఫ్ ఏసయ్య ఒక మంచి బిడ్డగా నేను జీవిస్తున్నాను కదా, ఎందుకు ఇట్లా బ్రేక్ అయినా నాకు ఏసయ్య ఏం చెప్పలేదు అని అనుకుంటారు కదా. సమ్టైమ్స్ మన లైఫ్ స్మూత్గా వెళ్ళొచ్చు, కానీ సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన జీవితంలో జరుగుతాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్సిల్ తీసుకోండి, బ్రేక్ అయిపోయింది కదా. అంటే ఏంటి? బ్రేక్ అయిపోయింది అంటే సాతానుడు ఏదో స్టెమ్ పెట్టాడు అంటే ఆ సమస్యను కూడా మనం జయించగలమా లేవా అన్నది కూడా టెస్టేనండి. ఆ సమస్యని మనం జయించితే ఖచ్చితంగా ఏసే బ్లెస్సింగ్స్ ఇస్తారండి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నోయింగ్ హౌ టు టర్న్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. ఒక ప్రాబ్లమ్ని అదే ఆపర్చునిటీగా తీసుకుని ఆ యొక్క ఆపర్చునిటీని ఎట్లా టర్న్ చేయాలన్నది మీరు ప్రార్థనలో కనిపెట్టాలండి. ఇప్పుడు పెన్సిల్ విరిగిపోయింది, అలాగే మీ యొక్క లైఫ్ బ్రోకెన్ అయిపోయి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ని 2 సైడ్స్ మనం షార్ప్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. అలాగే ప్రాబ్లం వచ్చింది కదా అని ఆ పెన్సిల్ని అట్లానే వదిలేస్తే ఫస్ట్ సైడ్ మీరు యూజ్ చేయొచ్చు, కానీ రైట్ సైడ్ అయ్యో విరిగిపోయింది అని అనుకోవచ్చు కదండి. ప్రాబ్లమ్ని మీరు ఆపర్చునిటీ మార్చుకోవచ్చు. ఎప్పుడు మీరు షార్ప్ చేసినప్పుడు 2 సైడ్సే మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు. అలానే మీ యొక్క లైఫ్ విరిగిపోయి ఉంటే ప్రార్థనతో మీ యొక్క లైఫ్ని షార్ప్ చేసుకుని ఖచ్చితంగా ఆ యొక్క ప్రాబ్లమ్ని ఆపర్చునిటీగా తీసుకుని దేవునిలో నలిగి, అంటే ప్రార్థనలో నలిగి దేవునితో సహవాసం చేయండి. ఖచ్చితంగా ఆ యొక్క ప్రాబ్లమ్ని దేవుడు డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్గా మార్చుతారండి. అందుకే యోబు గారి జీవితంలో కూడా మొదట అన్నీ కోల్పోయినా దేవుడు 2 ఆశీర్వదించారు. ఎలా? యోబు గారు అన్నీ కోల్పోయినా దేవుడి మీద కోప్పడలే కదండి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఎప్పుడు కూడా ఒకే విధంగా మనం ఏసైకి ప్రార్థన చేయాలండి. సో మీ జీవితంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ఆపర్చునిటీ అని అనుకుని ఆ ప్రాబ్లమ్ని జయించడానికి ఏసైతో రండి ప్రార్థన ద్వారా. హల్లెలూయా, ఆమేన్. వి కెన్ డిఫీట్ సాతాన్ ఓన్లీ త్రూ ప్రేయర్ అండి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.